నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి మనం సీతారాంపురం మండలం చిన్ననాగంపల్లిలో ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున కాకర్ల సురేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. మరి ఆయన నిత్యం ప్రజలతో మాట్లాడుతూ మమేకమవుతున్నారు. ఒకసారి ఇక్కడ తాజా పరిస్థితి ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా కాకర్ల సురేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున బరిలో ఉన్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి 2024లో కాకర్ల సురేష్ విజయంపై ఉన్నటువంటి అవకాశాలు ఏంటో కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపు నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. మరి ఆయనకున్న గెలుపు అవకాశాలు అంటే, మరొక వైపు వైసీపీ కూడా ప్రచారం దూసుకెళ్తుంది. అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? రాజగోపాల్ రెడ్డి అంటే ఎమ్మెల్యేని పోగొట్టి అనామకుని ఎమ్మెల్యేగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఎప్పటి నుంచో రాజమోహన్ రెడ్డి వాళ్ళ వర్గం చేస్తుంది, కానీ ఆ వర్గం ఉంది. దానివలన కానీ ఇప్పుడు టీడీపీకి మంచి నాయకత్వం ఉంది. కాకర్ల సురేష్ కానీ ప్రభాకర్ రెడ్డి కానీ తప్పనిసరిగా గెలుస్తాడు. పైన సీఎంగా చంద్రబాబు ఉంటాడు. ఖచ్చితంగా ఈసారి ఈ నియోజకవర్గం కాకర్ల సురేష్కు మెజార్టీ చూపించి, ఆయనకు శేఖర్ రెడ్డికి 36,000 మెజార్టీ వస్తే అంత రాకున్నా ఈసారి 20,000కు మించి మెజార్టీ వస్తుంది కాకర్ల సురేష్. ఎందుకంటే సమన్వయుడు, మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలవాడు, కొత్తగా అందరినీ స్వీకరించేవాడు, రాజకీయాలు వీటంటికి అతీతుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఖచ్చితంగా కాకర్ల సురేష్ గెలుస్తారని చెప్తున్నారు కదా, మరి ఆయనకున్నటువంటి గెలుపు అవకాశాలు అంటే ఏం బేస్ చేసుకుని మనం ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అని చెప్పగలం? ఆయనకు వచ్చేసి ఆయన చేసేటటువంటి పథకాలు, సేవా కార్యక్రమాలు, ఆయన అమెరికాలో సుఖంగా ఉండి కూడా నా ప్రజలకు నా నియోజకవర్గం సేవ చేయాలనే సేవా దృక్పథంతో ఆయన ముందుకు దూసుకుపోతూ ఇప్పటికే చాలామందికి అనేక విధాలుగా అన్ని సహాయాలు చేస్తున్నాడు. ఇక ఆయన గెలిచినా గెలవకపోయినా ఆ సేవా కార్యక్రమాలు నిలుపుదల చేయకుండా మనకు నిలబడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మంచి సేవాభావం కలిగినటువంటి వాళ్ళు ప్రజల సేవ చేయడానికోసమే వచ్చినారు తప్ప స్వప్రయోజనాలకు వచ్చే పాట అయితే ఎప్పుడూ వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంది. ఈ ఎండలకు ఈ టెంట్కి మరి వాళ్ళంతా విధంగా జనంతో మమైక్యమై అందరూ పోయి నేను తట్టి ఓటేపించుకోవాలా, ప్రజాసేవ చేయాలని మంచి బుద్ధితో వచ్చినారు. కాబట్టి తప్పనిసరిగా ఇద్దరికి విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ జిల్లాలో దాదాపు 10కి దాదాపు 6 ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఎంపీ గెలుస్తాడు. ఎమ్మెల్యే సీట్లు కూడా 10కి 6 ఖచ్చితంగా వస్తాయి. కాకర్ల సురేష్ గారు గెలిపించడానికైతే ముఖ్యంగా అయితే చెప్పుకోవడానికి ఆయన సేవా దృక్పథమేనన్నా ఉండాల్సింది. సేవా దృక్పథం అంటే ఆయన రాజకీయాలకు రాకముందే ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి పంచాయతీలు అయితేనే, ప్రతి మండలంలో అయితేనే, అన్ని దిక్కులు తిరిగి ఎక్కడెక్కడ ఎవరైనా కష్టాల్లో ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన దాని గుణం తెలిసిపోతుంది అందరికీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే అతను రాజకీయంలోకి వచ్చి సేవా దృక్పథంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి అతని నుంచి సహాయం పొందిన మండలంలో ప్రజలు కానీ, గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఖచ్చితంగా అయితే కాకర్ల సురేష్ గారికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలనే దాంతోనైతే అందరు ఇక్కడ ఉన్న ప్రజలైతే ఉన్నారు. యూత్ అంటే మామూలుగా ఈరోజు యూత్ ఏం చెప్తున్నారు అంటే జాబ్ క్యాలెండర్స్ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఖచ్చితంగా 100కి 100% అయితే అది వాస్తవమే అన్న. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంచుమించు సీతారాంపురం మండలంలో కాదు, ఈవెన్ మా గ్రామంలోనే ఇంచుమించుగా 150 మంది నిరుద్యోగులు ఉన్నారు. చదువుకొని ఏ పనులు లేక పెయింట్ పని చేసుకుంటుంటున్నారు. కేవలం మా ఒక్క ఊర్లోనే కనీసం ఉద్యోగం కోసం, డిఎస్సి కోసం కోచింగ్లు తీసుకుంటూ, కానిస్టేబుల్ కోసం కోచింగ్లు తీసుకుంటూ కనీసం 150 మంది పోయేదాకున్నారు మా ఊర్లోనే. వాళ్ళే ఈరోజు పనులు లేక పెయింట్ పనికి, కూలి పనులకు పోతున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ మారితే మాకు కనీసం వచ్చే గవర్నమెంట్ అయినా సరే మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడుకి అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు సీఎంగా మనం చూసుకోగలిగితే రేపు మనకు జాబ్ క్యాలెండర్ రావచ్చు, ఉద్యోగాలు రావచ్చు. కనీసం మన 150 మందిలో కనీసం 50 మంది అయినా ఉద్యోగస్తులుగా నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే అందరు కాకర్ల సురేష్ని తమ ఓటు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎంగా అయితే చేసుకోవాలని అందరూ అయితే ఆశపడుతున్నారండి. సో మీరేం చెప్తారు, ఎలా ఉంది అన్న? ఇప్పుడు మామూలుగా అయితే కాకర్ల సురేష్ అయితే ఖచ్చితము. ఎందుకు చెప్పగలమంటే 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రజలలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయగలము ప్రజలకి అని చెప్పి గమనించాడు. 99% ఊర్లలో ఏం చేయాలో చూశాడు, ఏం చేయగలం అని చూశాడు.
చూసిన తర్వాత ఇంత మనం చేయగలం, చేశాడు, కొంతవరకు చేశాడు. 2 సంవత్సరాలు అంత చేస్తే ఇంకా 5 సంవత్సరాలు ఏం చేయగలరు, ఇంకా బాగా చేయగలరు అనే ఉద్దేశంతో మనం కూడా ఖచ్చితంగా ఈసారి కాకర్ల సురేష్కి అయితే ఈడ గెలుపు ఖచ్చితంగా, అది మాత్రం పక్కా. ఓకే సార్. సార్ చెప్పండి, మరి కూటమి తరపున ఈరోజు కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి బరిలో ఉన్నారు. మీ పార్టీ తరపున ఎలా సపోర్ట్ చేయబోతున్నారు ఆయనకి? అందరికీ నమస్కారం. నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. మా జాతీయ పార్టీ అధ్యక్షులు, మా స్టేట్ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే వారు ఉన్నారో వారందరినీ గెలిపించుకోవడానికి మా పార్టీ తరఫున శాయశక్తులా కృషి చేసి మా పార్టీ తరఫున వారికి ఎక్కువ ఓట్లు వేసే విధంగా ప్రజలను మేము విజ్ఞావంతులను చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ప్రజలు తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమంటున్నారు అసలు? ఈసారి ఫ్యాన్కి రెక్కలు ఓడదీయడం కరెక్టు జరగబోతుంది. అలాగే ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ వారు అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న ఈ జగన్ మోసం ఏ అయితే ఉన్నాయో ఆ మోసం పోయి ఒరిజినల్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్న రోజే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. చూసేయండి ఈసారి చేసుకోండి. ఎంతో మందికి అవకాశం ఇచ్చారు, ఒకసారి కొత్త చూడండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.